This content based on research, and this video does not aim to harm. I am not a financial and legal advisor. This video made for education purpose only. ఇప్పుడు మీ అకౌంట్లో కనుక ₹0 ఉంటే మీకు కూడా థాట్ వస్తుందేమో, అరే నా దగ్గర కూడా ఒక ₹1000 ఉంటే ఎంత బాగుంటుండే, ఆ 1000 తోటి నేను నా రీఛార్జ్ చేసుకుంటుండే అండ్ మిగిలిన డబ్బులతో నా ఖర్చులు అయిపోతుండే, ఇంకా అమ్మ నాన్నకు అడిగే అవసరం ఉండకపోతుండే. కానీ ఒక విషయం చెప్పమన్నా, ప్రాబ్లం డబ్బులు కావు, ప్రాబ్లం స్టార్టింగ్ పాయింట్ తెలియకపోవడం. సో ఈ వీడియోలో నేను మీకు అదే స్టార్టింగ్ పాయింట్ చెప్పబోతున్నా. ఈ వీడియో చూసి మీరే మిలియనర్ గారు, బట్ ఖాళీ జేబు ఉన్నప్పుడు 1000 వాల్యూ ఎంత ఉంటుందో నాకు కూడా తెలుసు. అందుకే ఈ వీడియోలో నేను మీ కొరకు టాప్ 3 డబ్బులు సంపాదించే వేస్ తీసుకొచ్చిన. అండ్ ఇందులో సెకండ్ వే నా ఫేవరెట్. మీరు ఫస్ట్ 1K సంపాదించినప్పుడు మీకు 1K వాల్యూ అంతగానం ఉండదు. వాల్యూ ఏమున్నదంటే 1K ఇంపార్టెంట్ కాదు, మనం ఆ 1K ఎలా సంపాదించినామో అది ఇంపార్టెంట్. ఇంకా ముందే క్లియర్ చేస్తున్నా, మీరు 1K ఒక రోజులో సంపాదించలేరు. అది మీ ఎఫర్ట్ బట్టి ఉంటే, మీరు కనుక కొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెట్టిననుకుని 1 డేలో కూడా సంపాదించవచ్చు. సో ఈ వీడియోని డిలే చేయకుండా ఇప్పుడే వీడియోని లైక్ చేసి దాంతోపాటు కింద వెళ్ళి హై పాయింట్ కూడా ఇచ్చేయండి. సో లెట్స్ గో ఆన్ ద కాంటెంట్. మన నంబర్ 1 వర్క్ వచ్చేసి క్యాన్వా డిజైనింగ్. అందరు అనుకుంటారు క్యాన్వా డిజైనింగ్ చాలా హార్డ్ అని, కానీ ఆల్రెడీ క్యాన్వాలో చాలా ప్రీసెట్స్ అవైలబుల్ ఉన్నాయి. మనం వాటిని యూజ్ చేసుకోవచ్చు, మనం వాటిని ఎడిట్ చేయాలి అంతే. తర్వాత దాన్ని ఎవరు గుర్తుపట్టలేరు, అది క్యాన్వా ప్రీసెటా లేదా మీరు ఎడిట్ చేసినదే, అసలు తేడాని ఉండదు. ఇంకా మీరు పర్ డిజైన్ కి మినిమం ₹300 నుంచి అయితే ₹500 దాకా ఛార్జ్ చేసుకోవచ్చు ఈజీలీ. మీరు యూట్యూబ్ పోస్ట్, యూట్యూబ్ థంబ్నెయిల్, ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఎడిట్ చేయాలి అంతే. జస్ట్ మీకు 2 నుంచి 3 క్లయింట్ దొరికిన అనుకోండి, మీరు ఈజీగా 1K సంపాదించవచ్చు. ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే, నాకు డైలీ నాకు చాలా డిఎమ్స్ వస్తాయి, నాకు చాలా మెసేజ్ వస్తాయి డిజైనింగ్ కొరకు. ఇంకా వాళ్ళకు చాలా మంచి అమౌంట్ పే చేస్తా అంటున్నారు, కాబట్టి నాకు ఎక్స్పీరియన్స్ ఉన్నది దీని మీద అండ్ నాకు అవగాహన కూడా చాలా ఉన్నది. దీంట్లో చాలా స్కోప్ ఉన్నాయి, కాబట్టి దీన్ని మాత్రం వదిలిపెట్టకండి. మీకు గనక డౌట్ ఉన్నది అనుకోండి, మేము కస్టమర్స్ని ఎలా పట్టాలి, మేము క్లయింట్స్ని ఎలా వెతకాలి అంటే కామెంట్ సెక్షన్లో వెళ్ళి కామెంట్ వెళ్ళి క్లయింట్స్ అని నేను మీ కొరకు ఒక పర్సనల్ ఒక డెడికేటెడ్ వీడియో తీసుకొస్తా, క్లయింట్స్ ఏ విధంగా వెతకాలో అనేది. ఓకే, ఇప్పుడు మనం మన సెకండ్ వర్క్ మీద వెళ్ళక ముందు నేను థర్డ్ వర్క్ చెప్పేస్తా. థర్డ్ వర్క్ వచ్చేసి టెలిగ్రామ్ మేనేజర్. టెలిగ్రామ్ మేనేజర్ గురించి చాలా తక్కువ మందికి తెలుసు, కాబట్టి ఇందులో చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి మనం సంపాదించడానికి. మీరు డైలీ టెలిగ్రామ్లో ఓన్లీ 4 నుంచి 5 పోస్ట్ అప్లోడ్ చేయాలి డైలీ, దట్స్ ఇట్. ఇంతే మన వర్క్ ఉంటుంది. మనం ఓన్లీ టెలిగ్రామ్ లోపట్ల వెళ్ళాలా, టెలిగ్రామ్లో చాలా గ్రూప్స్ అవైలబుల్ ఉన్నాయి, ఇంకా చాలా ఛానల్స్ అవైలబుల్ ఉన్నాయి, మనం వాళ్ళ కొరకు వర్క్ చేసుకోవచ్చు. జస్ట్ మనం పోస్ట్ తయారు చేయాలి, పోస్ట్ తయారు చేసి వాళ్ళ గ్రూప్లలో మనం అప్లోడ్ చేయాలి. ఓకే, అప్లోడ్ చేసినందుకు మనకు పర్ మంత్, ఎందుకంటే ఇందులో కొంచెం తక్కువ ప్రాఫిట్ ఉన్నాయి యాజ్ కంపేర్ టు అదర్ వర్క్, ఇందులో కొంచెం తక్కువ ఉన్నది. మనం జస్ట్ ఈ వర్క్ చేసినందుకు పర్ మంత్ ₹500 నుంచి అయితే ₹1000 దాకా ఈజీలీ ఛార్జ్ చేసుకోవచ్చు. అందుకే మనం మినిమం 3 నుంచి 5 క్లయింట్స్ తోటి వర్క్ చేయాలి, అప్పుడే మనది ఒక డీసెంట్ నెంబర్ వచ్చేస్తుంది. మీకు గనక టెలిగ్రామ్లో వర్క్ చేయడం తెలియకపోతే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ లింక్ ఉన్నది, వెళ్ళి ఇప్పుడే జాయిన్ చేసుకోండి. ఎందుకంటే దీనికి సంబంధించిన ఇంకా చాలా డీటెయిల్స్ ఉన్నాయి. చాలా టెలిగ్రామ్ మేనేజర్ అంటే ఈజీ వర్క్ కాదు, కొంచెం ఇందులో మనం వర్క్ చేయబడుతుంది, కొంచెం టఫ్ వర్క్ ఉన్నాయి అది కూడా. సో దాని గురించి నేను మొత్తం నా టెలిగ్రామ్ లోపల చెప్తా. డిస్క్రిప్షన్ లోపల టెలిగ్రామ్ లింక్ ఉన్నది, వెళ్ళి ఫాలో చేసుకోండి మీకు గనక ఇంకా తెలుసుకునేది ఉంటే, లేకపోతే మీ ఇష్టం. ఓకే, సో ఇప్పుడు వెళ్దాం మనం మన సెకండ్ వర్క్ మీద. మన సెకండ్ వర్క్ వచ్చేసి అండ్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ వర్క్ వచ్చేసి సోషల్ మీడియా మేనేజర్. ఈ మెథడ్లో చాలా తక్కువ కాంపిటీషన్ ఉన్నది, కాబట్టి మన దగ్గర చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి సంపాదించడానికి. అండ్ గనక మీకు ఇందులో వర్క్ చేసేది ఉంటే, మీకు ఓన్లీ ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తుందా, నార్మల్ ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తుంది కదా, అయితే మీరు ఆల్రెడీ క్వాలిఫైడ్ ఉన్నారు, మీరు ఇందులో వర్క్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో గ్రో అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. క్రియేటర్స్, కోచెస్, ఇంకా షాప్ ఓనర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియాని హ్యాండిల్ చేయడానికి మీకు అప్రోచ్ చేస్తారు. మీరు వాళ్ళ సోషల్ మీడియాలో వెళ్ళి, అంటే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ లోపల వెళ్ళి వాళ్ళ వర్క్కి సంబంధించిన కొన్ని పోస్ట్ మనం డైలీ అప్లోడ్ చేయాలి. దాంతోపాటు కొన్ని వచ్చే డీల్స్ గురించి మాట్లాడాలి, వాళ్ళకు వచ్చే కామెంట్స్ ఇంకా డిఎమ్స్కి మనం రీప్లై ఇవ్వాలి. ఇదే వర్క్ ఉంటుంది మనది. అండ్ మనం అప్లోడ్ చేసే ఫొటోస్కి క్యాప్షన్స్ కూడా మనమే ఇవ్వాలి. ఈ వర్క్ చేయడానికి వాళ్ళు సోషల్ మీడియా మేనేజర్ని హైర్ చేస్తారు. ఎగ్జాంపుల్ కొరకు ఏదైనా రీల్ వైరల్ అయింది అనుకోండి, ఆ వైరల్ రీల్ కింద ఏదైనా ఒక బ్రాండ్ది కామెంట్ వచ్చి ఉంటుంది ఖచ్చితంగా. ఈ విధంగా మీకేమనిపిస్తుంది, డైరెక్ట్ బ్రాండ్ వెళ్ళి వాళ్ళకి కామెంట్ చేస్తుందా? నో, మధ్యలో సోషల్ మీడియా మేనేజర్ ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళి కామెంట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు కామెంట్ చేసిన తర్వాత ముందు పబ్లిక్ చూసిన తర్వాత ఆటోమేటిక్ ఫ్రీ ప్రమోషన్ కూడా అయిపోయింది కదా. సో ఇలాంటి వర్క్స్ మనం చేయాలి వాళ్ళ కొరకు. ఇందులో స్టార్టింగ్ శాలరీ వచ్చేసి మినిమం మనం ₹5000 నుంచి అయితే ₹8000 దాకా ఈజీలీ ఛార్జ్ చేసుకోవచ్చు. మీ మొబైల్ ఫోన్లో ఇన్స్టాగ్రామ్ ఉన్నది కదా, అయితే మీరు ఆల్రెడీ క్వాలిఫైడ్ ఉన్నారు, మీరు వెళ్ళి జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేయాలి గనక మీకు తెలియకపోతే డిస్క్రిప్షన్ బాక్స్లో మన ఇన్స్టాగ్రామ్ లింక్ ఉన్న, వెళ్ళి ఫాలో చేసుకోండి. అక్కడ నేను
కొన్ని పోస్ట్ అప్లోడ్ చేస్తా, దాని ద్వారా మీరు క్లయింట్స్కి అప్రోచ్ చేసుకోవచ్చు ఈజీలీ. ఇవాళ అయితే అప్లోడ్ చేయ ఒక 2-3 డేస్లో అప్లోడ్ చేస్తా. గనక మీకు ఏ విధంగా అప్రోచ్ చేయాలో తెలియకపోతే ఫాలో చేసుకోండి. లేకపోతే మీరు ఇన్స్టాగ్రామ్ అది యూట్యూబ్ ఛానల్ ఇంకా వాళ్ళ ఈమెయిల్ ఐడి ఉంటే వాళ్ళకి వెళ్ళి డైరెక్ట్ మీరు మెయిల్ చేసుకోవచ్చు. లేకపోతే నా లింక్ త్రూ కూడా మీరు వెళ్ళుండే, నేను డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చేస్తా. అక్కడ నేను కొన్ని పోస్ట్ ఇంకా లింక్స్ అప్లోడ్ చేస్తా, దాని త్రూ మీరు వెళ్ళి వర్క్ని స్టార్ట్ చేసుకోవచ్చు. నంబర్ 4, ఆఫ్లైన్ వర్క్. ఇది ఒకటి బోనస్ మీ కొరకు, ఎందుకంటే సోషల్ మీడియాలో కొందరు వర్క్ చేస్తారు చెయ్యలు, బట్ ఈ ఆఫ్లైన్ వర్క్ ని అందరు చేసుకోవచ్చు. గర్ల్స్ కొరకు ట్యూషన్ టీచర్. మీరు 3rd క్లాస్ ఇంకా 4th క్లాస్ చదువుతున్న పిల్లల్ని పట్టుండి వాళ్ళకి వెళ్ళి ట్యూషన్ చెప్పండి ఇంటింటికి వెళ్ళి, ఎందుకంటే హోమ్ ట్యూషన్ ఇప్పుడు చాలా ట్రెండ్ లో ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి ఈ వర్క్ చేసుకోవచ్చు. గనక మీరు ఒక స్టూడెంట్ నుంచి ఓన్లీ 1K కూడా ప్రైస్ తీసుకున్నాను అనుకోండి ఒక స్టూడెంట్ నుంచి, అయినా మనం గనక మినిమం 4 నుంచి 5 స్టూడెంట్ కి గనక ట్యూషన్ చెప్పినాం అనుకోండి, ఈజీలీ 4 నుంచి 5,000 రూపీస్ సంపాదించవచ్చు ఈజీలీ, యాజ్ ఇట్ ఈస్ ఇంట్లోనే. అబ్బాయిల కొరకు ఫుడ్ డెలివరీ జాబ్స్ చాలా అవైలబుల్ ఉన్నాయి. అంటే జొమాటో, స్విగ్గీ ఉన్నాయిగా. మా చాలా మంది ఫ్రెండ్స్ కూడా జొమాటోలో వర్క్ చేస్తున్నారు, ఇంకా స్విగ్గీలో వర్క్ చేస్తారు ఓన్లీ అదే డెలివరీ బాయ్గా, ఫుడ్ డెలివరీ బాయ్గా. ఇంకా వాళ్ళు చాలా మంచి నంబర్ సంపాదిస్తున్నారు. కాబట్టి మీకు ఇవన్నీ రాకపోతే మీరు ఈ వర్క్ కూడా చేసుకోవచ్చు, యాజ్ ఇట్ ఈస్ డైలీ 4 నుంచి 5 అవర్స్ కేటాయించి. కాబట్టి ఇప్పుడే వెళ్ళి స్టార్ట్ చేయండి. అండ్ వీడియో ఎండ్ చేయకముందు ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఈ 1K మీ లైఫ్ ఏం చేంజ్ అయ్యేది, బట్ ఈ 1K రూపీస్ తోటి మీ థింకింగ్ మాత్రం చేంజ్ అయిపోతుంది. థింకింగ్ చేంజ్ అయినప్పుడు మీరు మనీని ఫాలో చేసే అవసరం ఉండదు, మనీ మీకు ఫాలో చేస్తుంది. అండ్ కనుక మీరు వర్క్ చేయడానికి సీరియస్గా ఉంటే ఇప్పుడే కామెంట్ సెక్షన్లో వెళ్ళి కామెంట్ వెళ్ళి ఐ క్యాన్ డూ ఇట్ అని. తర్వాత 1K సంపాదించినప్పుడు మీరు ఈ 1K సంపాదించినందుకు మీకు వచ్చిన ఎక్స్పీరియన్స్ తోటి మీరు ఈజీలీ 10K కూడా సంపాదించవచ్చు. ఎందుకంటే మనకు ఓన్లీ రూట్ అర్థమైపోయిందిగా, ఒకసారి ఎక్స్పీరియన్స్ వచ్చింది అనుకోండి, తర్వాత ఇది మీకు లైఫ్ టైం హెల్ప్ అవుతుంది.